తానా నిధుల గోల్మాల్ ఏ విధంగా బయటపడింది? ఉత్తర అమెరికా తెలుగు సంఘంలోని కీలక విభాగమైన తానా ఫౌండేషన్లో నిధుల దుర్వినియోగం జరిగినట్టు బోర్డు సభ్యులు గుర్తించారు. దాదాపుగా $3,41,000 నిధులు పక్కదోవ పట్టినట్టు బోర్డు సభ్యులు కనుక్కున్నారు. ప్రస్తుతం ఫౌండేషన్కు అధ్యక్షులుగా ఉన్న శశికాంత్ వల్లేపల్లి ఫౌండేషన్లో నిధులు తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించి విచారణ చేసినప్పుడు ఈ అవకతవకలన్నీ బయటపడ్డాయి. 2021-23 సంవత్సరంలో తానా ఫౌండేషన్ చైర్మన్గా శ్రీ వెంకటరమణ యార్లగడ్డ, ట్రెజరర్గా శ్రీకాంత్ పోలవరపు పనిచేశారు. ఆ సమయంలోనే తానా సంస్థ ఫౌండేషన్ సభ్యులు అగ్రెసివ్గా పనిచేసి ప్రచారం నిర్వహించి అందరి దగ్గర నుంచి విరాళాలను పెద్ద ఎత్తునే సేకరించారు. 2023-25 సంవత్సరానికి ఎన్నికలు జరగడం, తానా నాయకత్వంలో గొడవలు రావడం, కార్యవర్గ సభ్యులు గెలిచిన వారు, ఓడిన వారు కూడా లీగల్గా పోరాటం చేయడం, 2024 ఫిబ్రవరి వరకు ఈ పోరాటం జరగడం, చివరికి కోర్టు నిర్ణయం ప్రకారం కొత్త కార్యవర్గం ఏర్పడ్డం వంటి విషయాలు అందరికీ తెలిసిందే. 2024 ఫిబ్రవరిలో తానా ఫౌండేషన్కు చైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి, ట్రెజరర్గా వినయ్ కుమార్ మద్దినేని ఎన్నికై ఫౌండేషన్ కార్యకలాపాలు మొదలు పోలవరపు జాప్యం చేస్తూ వచ్చారు. ఇదే సమయంలో శ్రీకాంత్ పోలవరపు మేరీ లించ్ బ్యాంకులో ఉన్న ఫౌండేషన్ అకౌంటు నుంచి నిధులను తన కంపెనీ బృహత్ టెక్నాలజీస్కు మళ్లించడమే కాకుండా క్విక్ బుక్స్ రోజువారీ ఖర్చులు చూపించే సాఫ్ట్వేర్లో ఈ మళ్లింపు వ్యవహారాన్ని చూపించకుండా అందరికీ తెలిసిన కొన్ని జమా ఖర్చుల వివరాలను మాత్రమే చూపించారు. జమా ఖర్చుల వివరాలు బుక్స్లో ప్రతి నెలా కనిపించడంతో ఎవరికీ అనుమానం రాలేదు. అయితే బ్యాంక్ ఆపరేషన్స్ వ్యవహారాన్ని కొత్త కార్యవర్గానికి ఆయన ఇవ్వలేదు. 2023 సంవత్సరపు అకౌంట్స్ను ఆడిట్ చేయడానికి ట్యాక్స్ రిటర్న్కు ఫైల్స్ చేయాల్సి ఉండటంతో శ్రీకాంత్ పోలవరపును బ్యాంక్ ఆపరేషన్స్ అప్పగించాల్సిందిగా ప్రస్తుత పాలకవర్గం గట్టిగా ఒత్తిడి తెచ్చింది. చివరకు అతను 2024 అక్టోబర్లో బ్యాంక్ ఆపరేషన్స్ను కొత్త ట్రెజరర్కు అప్పగించారు. అక్టోబర్, నవంబర్ నెలలో మేరీ లించ్ బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని ఫౌండేషన్కి క్విక్ బుక్స్లో ఉన్న లెక్కలు చూసుకొని ఆడిట్ చేస్తున్నప్పుడు ఫౌండేషన్ నిధుల మళ్లింపు వ్యవహారం బట్టబయలైంది.